ఈనాటి యొక్క దివ్య బలి పూజలు ప్రత్యేక విధముగా థ్యాంక్స్‌గివింగ్ Mass for all the blessings showered upon family and for the departed soul of Gadayana Reddy and all of the souls to rest in peace. Mass offered by Gade Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, Mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For divine wisdom, protection, spiritual, physical well-being, and for God's blessings upon Vinesh, Gracie and Austin to fall in love with Jesus and to make good confession and to be filled with Holy Spirit anointing, Mass offered by Samson. For the special intentions of Allam Anastasiamma and Vijaya and for the departed souls of Tirumala Reddy, Shaur Reddy, Annamma, Allam Thomas Reddy, Lakshmi, Celestinamma, Mass offered by Allam Anastasiamma and Vijaya family members. For God's love, Holy Spirit anointing upon Samson, Francis, and for God's grace upon 10th class students Abdullah, Sarah, Fatima, Ashaz, Yamin, Arosh, Ayan Khan, Syed Ali, Nayara, Mariam, Sehrish of Frairies Flower School to get good GPA. For the conversion of souls, especially youth who has no one to pray, Mass offered by Annapurna. For salvation and bright future of Nagadeep and for financial blessings upon family, Mass offered by Lakshmi family. For the departed soul of Alapati Shivanand to rest in peace, Mass offered by Alapati Sarita, Vijay Kumar, Charishma. రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి,
దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ మనమందరము భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దివ్య బలిపూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉందరుగాక. ఈ యొక్క పరమ విందును యోగ్యరీతిగా కొనియాడి నిమిత్తము మన పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాప మన్నింపును క్షమాపణను అడిగిపెట్టుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగలవు సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుచున్నాము. మేము అన్ని సమయములలోనూ ఆధ్యాత్మిక విషయములపైననే మననము చేయుచు మా మాటలలోనూ చేతలందును నీకు ప్రీతిపాత్రమైన వాటినే నెరవేర్చినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచూ పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సిరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 35వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే, దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి ఉపకారము చేయుట ధాన్య బలిని అర్పించుట వంటిది. పేదలకు దానము చేయుట స్తుతి బలిని అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలగినచో ప్రభువు సంతసించును. కిల్బిషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించుటతో సమానము. వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు. ధర్మశాస్త్రమే కట్టడ చేసెను కనుక బలులర్పింపవలెను. పుణ్యపురుషుడు బలిపశువు క్రొవ్వును పీఠముపై వేసినప్పుడు దాని సువాసన ప్రభువు సాన్నిధ్యమునకు ఎగసిపోవును. నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. ఆయన దానిని విస్మరింపడు. ప్రభువునకు ఉదారముగా కానుకలిమ్ము. నీ తొలిఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలర్పింపుము. సంతసముతో దశాంశములనిమ్ము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును ఆయనకు ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకిచ్చిన వారిని ప్రభువు బహుకరించును. ఆయన నీకు 7 రెట్లు అదనముగా నిచ్చును. దేవునికి లంచమిచ్చినను ఆయన అంగీకరింపడు. అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకుము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము
ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో అందరుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 28వ వచనం నుంచి 31వ వచనం వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 28 నుండి 31 వరకు వాక్యము. అప్పుడు పేతురు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములో శాశ్వత జీవనమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనలను దీవించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరము కూడా రేపటి దినము నుంచి తపస్సు కాలమును మనము ప్రారంభించుకోబోతున్నాం. మనకందరికీ తెలిసినట్లుగా తపస్సు కాలంలో ఒక మనుషుడు తన జీవితాన్ని గురించి, తను జరిగించినటువంటి పాపమును గురించి ప్రాయశ్చిత్తపడి ప్రభు సన్నిధిలో పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప మనస్సుతోటి తనను తాను కడుగుకొని మరలా దేవునికి అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవించి తద్వారా ఆయన ఇచ్చేటువంటి బహుమానమును పొందుకోవటానికి మనమందరం కూడా సిద్ధపడేటువంటి క్రమంలో చక్కటి మాటలు మనందరికి కూడా యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాటలు అనగా, ఆయన నిమిత్తము, ఆయన సందేశము నిమిత్తము, ఆయన రాజ్యము నిమిత్తము ఎవరైనా సరే, దేనినైనా సరే త్యజించిన వారైతే నీవు నూరంతలుగా పొందుకుంటావని వాక్యము మనతో మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అనగా, యేసయ్య కొరకు నీవు దేనిని విడిచిపెట్టావు? యేసయ్య కొరకు నీవు ఏం త్యాగం చేసావు? అందరము అడగవలసినటువంటి ప్రశ్న. ఒక సేవకునిగా నేనేం విడిచిపెట్టిన యేసయ్య కోసం? ఒక విశ్వాసిగా యేసయ్య కొరకు ఏం విడిచిపెట్టావు నీవు? ఇప్పటికీ కోపం విడిచిపెట్టావా? పాపాన్ని విడిచిపెట్టావా? బలహీనతను విడిచిపెట్టావా? చీకటి కార్యములను విడిచిపెట్టావా? రహస్య మంతనాలను విడిచిపెట్టావా? చూడండి, ఏం విడిచిపెట్టావు? యేసయ్య కొరకు ఏం త్యజించావు? ఏం చెప్పగలుగుతావు? యేసయ్య కొరకు చిన్న అబద్ధాన్ని కూడా విడిచిపెట్టలేకపోతున్నాం కదా. మరి నూరంతల ఫలితం ఎలా పొందుకుంటాం? ఇక్కడ ఎవరైతే ఆయన కొరకు విడిచిపెడతారో అట్టివానికి విస్తారమైనటువంటి దీవెనలని, ఒక ఉన్నతమైనటువంటి బహుమానం ఉన్నదని యేసయ్య చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మరి ప్రశ్న, ఒకసారి నీ ఆత్మను అడిగి చూడు, నీ విశ్వాసాన్ని అడిగి చూడు, ఇన్ని సంవత్సరాలు ఈ క్రైస్తవ జీవితాన్ని అడిగి చూడు. యేసయ్య కొరకు నేనేం విడిచిపెట్టా? యేసయ్య కొరకు నేనేం త్యాగం చేశా? నిన్నటి రోజున మనం విన్నటువంటి వాక్యము, యేసయ్య ఇదిగో ధనము పైన వ్యామోహమును విడిచిపెట్టమని ఆ ధనికుడైనటువంటి యవనస్తుని అడిగితే అది విడిచిపెట్టలేక యేసయ్యకు దూరంగా వెళ్ళిపోయాడు. మరి ఈ రోజున మనము అలాంటి జీవితాన్ని జీవించట్లేదా? ఒకడంటాడు కదా, నాకు వెర్రి కోపం అండి. ఎందుకు వస్తుంది నీకు వెర్రి కోపం? కోపం మానుకోలేకపోతున్నానండి. అవునా? ఒకడంటాడు కదా, పాపం చేయలేకుండా ఉండలేకపోతున్నానండి. అబద్ధం ఆడకుండా, దొంగతనం చేయలేకుండా, తీర్పు తీర్చలేకుండా, మోసం చేయలేకుండా ఉండలేకపోతున్నానండి. మరి యేసయ్య బిడ్డగా నువ్వు ఏం త్యజించావు? ఏం విడిచిపెట్టావు? ఆయన కొరకు విడిచిపెట్టకుండా ఆయనకు చెందినవాడు ఎప్పటికి కావు. ఇక్కడ శిష్యులు వారికి కలిగిన దాన్ని విడిచిపెట్టారు, వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు, వారి తల్లులను విడిచిపెట్టారు, వారి బంధువులను విడిచిపెట్టారు. విడిచిపెట్టడం వలన దీవింపబడ్డారండి.
అబ్రహాం గారు తన ఇంటిని, తన కుటుంబస్తులను, తన చుట్టుపక్కలను, తనకు కలిగిన వారందరిని విడిచిపెట్టి ఆయన దేవుడు చూపించిన ప్రదేశానికి రాలేదా? రావటం వల్లనే కదా విస్తారమైనటువంటి దీవెన. ఇవి తెలిసి కూడా యేసే కొరకు కోపాన్ని విడిచిపెట్టలేం, బలహీనతను విడిచిపెట్టలేం, లోకం పైన వ్యామోహాన్ని విడిచిపెట్టలేం. మనకి మన వస్త్రముల పైన ఉన్నటువంటి శ్రద్ధ దేవుని వాక్యం పైన ఉండదు కదా. కాస్ట్లీ కావాలనుకుంటాం, బట్టలు కావాలి, కానీ అది 10,000 అయితే నన్ను బట్టలు అవుతాయి కాదు కదా. మంచి మనసు ఉండాలి, కానీ మేకప్ వేసుకొని రంగు పులుకుంటే మంచి మనసు వచ్చినట్లా అందంగా కనపడతారా? లోకానికి అందంగా కనపడతాం, కానీ మనస్సు ఆలోచించేద్దాం. లోకం పైన, లోకములో ఉన్నటువంటి వస్తువుల పైన, లోకంలో ఘనముగా కనిపించాలని వీటన్నిటిపైన మక్కువ కలిగి ఉంటే యేసయ్యకి ఎప్పటికి చెందినవాడు కావు. విడిచిపెట్టిన వాడే, త్యజించిన వాడే యేసయ్య బిడ్డ అవుతాడు. త్యజించడానికి సిద్ధపడదాం. తద్వారా రానున్నటువంటి ఈ శ్రమల దినంలో పశ్చాత్తాపడదాం, ప్రాయశ్చిత్తాన్ని పొందుకొని కడగబడి దేవునికి ఇష్టముగా మార్చబడదాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పెతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీశ్రవ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, మేము నీకు సమర్పించు కానుకలు నీవు మాకు దయచేసిన దానములే. కావున మేము అర్పించు ఈ బలి అర్పణములు నీ ఎడల మాకు గల నిండు భక్తికి గుర్తుగా ఉండినట్లు చూడుము. నీవు మాకు యోగ్యత వరముగా దయచేసినవి యోగ్యత బహుమానమును కూడా ప్రాప్తింపచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నేర్చుటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మవలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేసేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆమేన్. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానం చాటిదము, నీవు మరల వచ్చే వరకు వేచిందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరేమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడి యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను ప్రార్థన కాను, కానీ నీవు ఒక మాట పలికినను నా ఆత్మ స్వస్థత పొందుదును. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. నయమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద
ప్రార్థించదము. ఓ ప్రభువా, నీ రక్షణాత్మకమైన పవిత్ర వరములతో పోషింపబడి నీ దయ కొరకు అర్థించున్నాము. ప్రస్తుత జీవితములో మాకు పోషకాహారముగా ఉన్న ఈ దివ్య సంస్కారము మమ్ము నిత్య జీవనమునకు కూడా పాత్రులను చేయునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల మాత. జగదీ